మనం ఈరోజు కార్తీక దీపం 749 ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. మాలిని గారు చెప్పింది మీరు విన్నారు కదా, నేను చెప్పేది వినండి. మీ రెస్టారెంట్ లో పనిచేసే ఏ ఉద్యోగిని మేము జాబ్ లోంచి తీసేయం. ఎవరు ఏ ఏ పోస్టుల్లో ఉన్నారో అదే పోస్టుల్లో కొనసాగుతారు. అంతేకాకుండా మేము ఈ రెస్టారెంట్ ని టేకప్ చేసిన మొదటి రోజునే మీ శాలరీస్ 10% పెంచుతాం. అలాగే మీకు ఇంక్రిమెంట్లు, బోనస్లు, 10 లక్షల వరకు పర్సనల్ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. మీ తాత ఆస్తిని నాశనం చేయడానికి నువ్వు ఒక్కదానివి చాలు. చిన్న సవరణ ఏంటంటే, ఈ రెస్టారెంట్ ప్రెసెంట్ లాస్ లో ఉంది. ఇది లాభాల్లోకి వచ్చిన మరుక్షణం నుంచి ఇవన్నీ మీకు వర్తిస్తాయి. మీ విషయంలో మేం బాధ్యతగా ఉంటాం. అది మీ ఆరోగ్యం కావచ్చు, మీ పిల్లల చదువుల్లో సహాయం చేయడం కావచ్చు, వాళ్ళ పెళ్లిళ్ళు కావచ్చు, అన్నిట్లో మేము సహాయంగా ఉంటాం. చెప్పింది అందరికీ అర్థమైంది కదా. పోల్చి చూసుకోండి. ఒకే రోజు బిర్యానీ తిని మిగిలిన రోజులు పస్తుంటారా, లేదా ప్రతిరోజు కడుపు నిండా భోజనం తింటారా? నిర్ణయం మీదే. ఎవరిని ఎంచుకుంటారో ఆలోచించుకుని చెప్పండి. మీ నిర్ణయమే మీ జీవితం. జోష్న బాగా మాట్లాడింది కదా బావా. నీ ప్రోత్సాహమే కదా. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. సార్, మా గురించి ఆలోచించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీ నాన్నగారిలా చాలా బాధ్యతతో ఉన్నారు. రెస్టారెంట్ వీళ్ళకే ఇవ్వండి సార్. డిఎం రెస్టారెంటా? సారీ సార్, జోస్నా రెస్టారెంట్కి. కంగ్రాట్స్ జోస్నా. థ్యాంక్ యూ బాబా. కంగ్రాట్స్ జోష్న. థ్యాంక్ యూ దీపా. అందరి మంచి గురించి ఆలోచించే జోస్నా రెస్టారెంట్కి మన రెస్టారెంట్ ఇచ్చేయండి సార్. మంచి సంస్థలో భాగమవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళండి, నేను వీళ్ళతో మాట్లాడతాను. అలాగే సార్. విన్నారుగా, నిర్ణయం తేలిపోయింది. నా రెస్టారెంట్ని జ్యోత్స్నా రెస్టారెంట్కే ఇస్తున్నాను. దీప గారు, మీరు మంచి రోజు చూసుకుని అగ్రిమెంట్ చేయించుకోండి. మాట మార్చరు కదా. ఎవరు వచ్చినా ఎంత ఇస్తామన్నా మాట మార్చను. థ్యాంక్ యూ గౌరీ ప్రసాద్ గారు. దీప, వెళ్దాం పదా. మనమేంటో కొందరికి మరోసారి అర్థమైంది. తాత, ఏంటి మనవరాలా? మనమే గెలిచా. ఈ రెస్టారెంట్ మనదే. ఈ రెస్టారెంట్ లో ఇప్పటి వరకు ఉన్న ఎంప్లాయీస్ తోనే మనం దీన్ని రన్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాం. కంగ్రాట్స్ మనవరాలా, తాత పేరు మరోసారి నిలబెట్టావు. తాత, క్రెడిట్ అంతా జోష్నకే దక్కుతుంది. అవును తాతయ్య గారు, జోష్న ఎంప్లాయీస్ తో మాట్లాడి ఒప్పించింది. సూరజ్ ఏమో సాయంగా ఉన్నాడు. సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఎవరు ఏం చేయలేరు తాత. వీళ్ళంతా సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడగలిగాను. ఐకమత్యమే బలవమ్మా. అది కొందరికి ఎన్నిసార్లు ఓడిపోయినా అర్థం కాదులే. ఏం చేసి రెస్టారెంట్ దక్కించుకున్నావో ఎవరికి తెలుసు. అది నీ కోడల్నే అడుగు దక్షిణమూర్తి. ఎక్కడా నీ కోడలు కనిపించదే? ఓహో, రెస్టారెంట్ దక్కించుకోలేకపోయానని ముఖం చూపించలేక లోపలుండిపోయినట్టుంది. వెళ్ళి ఓదార్చి ఇంటికి తీసుకుపో దక్షిణమూర్తి. అంత వెటకారం అవసరం లేదు బాబాయ్. వాళ్ళు అమ్ముతానన్నారు, నేను కొంటానన్నాను. నువ్వు పోటీకొచ్చావు, మేము సరే అన్నాం. నేను ఆఫర్ ఇచ్చాను, నా మేనకోడలు నాకు మించిన ఆఫర్ ఇచ్చింది. పోటీ పడ్డంలో దీనివన్నీ మేనత్త పోలికలే. నీతో నన్ను పోల్చుకోకత్తా. ఆ మనిషిని నువ్వు వరుస పెట్టి పిలాల్సిన అవసరం లేదమ్మా. పిలవాలి తాత. ఎందుకంటే మనం మనకి నచ్చని దాన్ని దూరం పెట్టే కొద్దీ అది మనల్ని మరింత ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారి దాన్ని నచ్చింది అన్నామనుకో, మనసు మర్చిపోతుంది. ఈయన్ని తాత అని, ఈవిడ్ని అత్త అని పిలవకుండా ఉన్నంతకాలం వాళ్ళు వరుసలు పెట్టి పిలుస్తూ మనల్ని ఇరిటేట్ చేస్తారు. అదే మనం పిలవడం మొదలు పెడితే వీళ్ళు ఆగిపోతారు. ఎందుకంటే వీళ్ళు వరుస పెట్టి పిలిచేది మనల్ని బాధ పెట్టడానికి, మనం పిలిచేది మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని గుర్తు చేయడానికి. దక్షిణమూర్తికి మాలినికి ఈ మాత్రం అవమానం సరిపోతుందిలే. ఏం దక్షిణమూర్తి, సరిపోతుందా? ఎగిరి పడకు బాబాయ్.
గెలిచాం అనుకుంటే సరిపోతుందా? ఇది సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి కదా. ఏం చేస్తే సక్సెస్ లోకి వస్తుందో మాకు తెలిసిపోయింది. నీ సలహాలు సూచనలు మాకు అవసరం లేదు. నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటది? మారండి. దీపా, నిజమే చెప్తున్నాను తాతయ్య గారు. మనం గెలవడానికి పోరాడాలి కానీ ఎదుటి వాళ్ళని ఓడించడానికి కాదు. మనకి నష్టం వచ్చినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి లాభం రాకూడదు అనుకోవడం మంచిది కాదు. అలా చేస్తే మీరెప్పటికీ గెలవలేరు. అది మరోసారి ప్రూవ్ అయింది కదా వదినా. ఎన్నిసార్లు అయినా ఇదే ప్రూవ్ అవుతుంది. మీరు డబ్బుతో గెలవాలనుకున్నారు, మా జోష్న మంచి మనసుతో గెలిచింది. వీళ్ళకి మంచి మాటలు రుచించవులే దీపా. పైగా ఇప్పుడు ఓడిపోయిన బాధలో ఉన్నారు. కోడలేదో సాధిస్తుందని ఇక్కడ ఈ దక్షిణామూర్తి తెగ కోతలు కోస్తా ఉన్నాడు. పాపం ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటాడో. గెలిచానన్న పొగరుతో నోరు జారొద్దు శివనారాయణ. నాకు టైం వస్తుంది. ఇక టైం రాదులే గాని బయలుదేరండి. ఇప్పుడు ఇది మా రెస్టారెంట్. మరిని వెళ్దాం పద. ఆల్ ది బెస్ట్ మేనకోళ్ళ. నువ్వు మంచి బిజినెస్ ఉమెన్ అవుతావు. మాలిని నిన్ను అంతగా పొగిడిందంటే లోపల నువ్వు ఎంత బాగా మాట్లాడుంటావో అర్థం చేసుకోగలమ్మా. నిజానికి నేను దీపక్ అప్పగించొచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగినా బాధ్యత మొత్తం జోష్న తీసుకొని ఈ రెస్టారెంట్ మనకొచ్చేలా చేసింది తాతయ్య గారు. ఎనీవే, కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ తాత. వెళ్దాం పదండి. మిగతా విషయాలు దసరాద మాట్లాడుకుంటా. కంగ్రాట్స్ చిన్నమరదలా, సాధించావు. థ్యాంక్ యూ బాబా. ఇదంతా సూరజ్ని ఇంప్రెస్ చేయడానికేగా? లేదు బాబా, నా సాటిస్ఫాక్షన్ కోసం చేశాను. రెండు ఒకటేలే. పదీపా. సూరజ్ మెసేజ్ చేశాడేంటి? గుడ్ వర్క్. హాయ్ సార్, నా పేరు గీత. అయితే నన్నేం చేయమంటావు? సారీ, ఈరోజే జాయిన్ అయ్యాను. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఇంకా నాతో ఏమైనా చెప్పాలా గీత? కంపెనీకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చైర్మన్ గారు మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు. అవునా? మీరు ఫ్రీ ఉన్నప్పుడు చెప్తే నేనే వస్తాను. పర్లేదులే, నీ డెస్క్ దగ్గరికి నేనే వస్తాను. మీలాంటి మంచి వాళ్ళని నేనెక్కడా చూడలేదు. నాలో అంత మంచి మీరేం చూశారు? జనరల్ గా ఎవరినైనా హెల్ప్ అడిగితే ఖాళీ లేదంటారు, తర్వాత రా అంటారు. కానీ మీరు మాత్రం చాలా మర్యాదగా నేనే వస్తానంటున్నారు. నాకు లేడీస్ అంటే చాలా గౌరవం. నాకు కూడా జెంట్స్ అంటే చాలా గౌరవం. మీరు నాకు నచ్చారు. అంటే మీ పద్ధతి చాలా నచ్చింది అని అంటున్నాను. నాకు కూడా మీరు చాలా బాగా నచ్చారు. మీకు పెళ్ళయిందా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటి మేడం, నీకు ఏదైనా డిస్టర్బెన్స్ గా ఉందా? ఎవరా మేడం? సిఇఓ గారి డిఏ. డిఏనా? డిఏ అంటే దీప గారి అసిస్టెంట్ అని అర్థం. నా వివరాలు ఎవరు అడగలేదు. ఎవరు అని అడిగితే ఏం చెప్పాలి? పేరు? జోస్న. పేరు బాగుంది కదా. పేరు మాత్రమే బాగుంటుంది. హే ఆఫీస్ బాయ్, ఎక్కడ చచ్చావ్రా? ఒక కాఫీ తగలెట్టు, తల పగిలిపోతుంది. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? చైర్మన్ గారు చెప్పారన్నావు. మీరు చెప్పలేదు కదా. సూరజ్. గీత. గ్లాడ్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నన్ను మీ పక్కన కూర్చోమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా ఒళ్ళో కూర్చో. వినబడుతుంది మేడం. ఏం వినపడుతుంది సూరజ్ గారు? ఏం లేదు గీత గారు, ఇక్కడ ఈ చైర్ ఒక్కటే ఉంది, ప్లేస్ కూడా తక్కువగా ఉంది, పైగా నాకు వర్క్ ఉంది. మీరు వెళ్ళండి, మనం తర్వాత కలుద్దాం. మీరెక్కడుంటారు? ఇక్కడే ఉంటాను. రేపెక్కడుంటారు? ఏ ఆఫీస్ బాయ్, తల పగిలిపోతుంది, కాఫీ ఎక్కడా? ఏంటి అరుస్తున్నారు? ఆ మేడం అంతే. అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారా? లేదు, అందరి మీద అరుస్తుంటారు. మీ సీనియరా? ఆవిడతో పోటీ మనకెందుకులేండి. అయితే మనం ఎప్పుడు కలుద్దామంటారు? ఫ్రీ అవగానే కలుద్దాం. మీరే పిలుస్తారా? నేనే పిలుస్తాను. మొబైల్ నెంబర్ ఇస్తే సేవ్ చేసుకుంటాను. రే నానిగా, ఇది ఆఫీస్ రా, పిలిస్తే రావాలరా. నేను మళ్ళీ వస్తాను. కొత్త వాళ్ళని భయపెట్టకూడదని ఇక్కడ బోర్డు పెట్టించాలి. వీడు బాగా ఓవర్ చేస్తున్నాడు.
అవును, బావా దీప ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? నువ్వేం టెన్షన్ పడకత్తా, జ్యోత్స్న పెళ్లి చేసే బాధ్యత మాది. ఈ మాట చిన్నప్పటి నుంచి చెప్తున్నావురా. పెళ్లి చేసే బాధ్యత మీదే కానీ ఎవరితో? సూరజ్తో జ్యోత్స్న పెళ్లి చేసే బాధ్యత మా ఇద్దరిదత్తా. నేను నా భార్య కలిసి నీకు మాటిస్తున్నాం. అతకే కాదు, నీకు కూడా మాటిస్తున్నాం మావయ్య. నీ చేయి కూడా కలుపు. రేయ్, మాట ఇచ్చినంత తేలిగ్గా ఇక్కడ పెళ్లిళ్ళు జరగవురా. ఆ సూరజ్ గడు ఏమన్నాడో మీరు విన్నారు కదా. జ్యోత్స్న మనసులోనే చోటు కావాలన్నాడు. అది జరిగే పనేనా? జరిగే పని పారిజాతం గారు. ఎందుకంటే జోష్న మనసులో సూరజ్ ఉన్నాడు. అలాగని జ్యోత్స్న నీతో చెప్పిందా? కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైపోతాయి పారు. నీకు అర్థమవుతాయిరా. కానీ అర్థమవ్వాల్సింది నీకు కాదు కదా, ఆ సూరజ్ గడికి. వాడేమో ఎవరు చెప్పినా నమ్మడు. వాడికి నమ్మకం కుదరాలంటే ఇటు జ్యోత్స్నేమో పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చుంది. మీరేమో జ్యోత్స్న మనసులో సూరజ్ ఉన్నాడు అంటున్నారు. ఎలారా నమ్మేది? మీరు ఏ నమ్మకంతో మీ అత్తయ్యకి మావికి మాటిస్తున్నారు? పారు, జ్యోత్స్న మీద సూరజ్ మీద మాకిద్దరి మీద నమ్మకం ఉంది. వాళ్ళ ఇష్టాల మీద, వాళ్ళ ప్రేమల మీద నమ్మకం ఉంది. అవును పారిజాతం గారు. ఉదాహరణకు మా బావ విషయంలోనే తీసుకుంటే, జోష్నకి నా భర్త బావ అవుతాడు కాబట్టి బావని భర్తలా చేసుకోవడం హక్కులా భావించింది. ఇష్టం అంటే ఏంటో తెలియని వయసు నుండే ఆశలు పెంచుకుంది. దానికి కారణం ఎవరైనా కావచ్చు. కానీ జోష్న దృష్టిలో పెళ్ళంటే ఆడదాని మెడలో మగాడు తాళి కట్టడమే. అంతకుమించి తనకేమీ తెలియదు. ఎప్పుడైతే జోష్న వాళ్ళ బావ నా మెడలో తాళి కట్టాడో జోష్న పంతం పెంచుకుంది. హక్కులా భావించిన మనిషి తనకి దక్కకపోయేసరికి పంతం పెరిగిపోయింది. కానీ ఇప్పుడు జోష్న ఆ స్థితిలో లేదు. తనకి ఇష్టానికి ప్రేమకి ఉన్న తేడా తెలుసు. పంతానికి బాధకి ఉన్న తేడా తెలుసు. సూరజ్తో పోట్లాడుతూనే తెలియకుండానే ఇష్టం పెంచుకుంది. ఎప్పుడైతే సూరజ్ తనని కాదు అన్నాడో అప్పుడు తను తట్టుకోలేకపోయింది. ఆ ఇష్టం దూరం కాకూడదనే పోరాటం చేస్తుంది. సూరజ్ని దక్కించుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు. మీరు చెప్తున్న దానికి జ్యోత్స్న ప్రవర్తనకి సంబంధం లేదు. తనేదో పూర్తి వైరాగ్యంలో ఉన్నట్టుంది. ఈ ప్రేమలు, పెళ్లిళ్ళు, ఆస్తులు తనకేమీ వద్దంటుంది. ఇవన్నీ పోరాటంలో భాగమే తాతయ్య గారు. అందరూ అందరినీ ఒకేలా అడగరు. అడిగే విధానాలు వేరే ఉంటాయి. అడిగే పద్ధతులు వేరేగా ఉంటాయి. ఇది జోష్న పద్ధతి. తన మనసులో మాట ఈ విధంగా తెలియజేయాలనుకుంటోంది. జ్యోత్స్న ఏమైపోతుందో అనే అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు తాత. జ్యోత్స్నకి ఏం కాదు. తనకి పెళ్లి చేసే బాధ్యత మాది. మేము దీన్ని వదిలిపెట్టాం, జ్యోత్స్న కూడా వదిలిపెట్టదు. కాకపోతే సూరజ్ అర్థం చేసుకోవడానికి, జ్యోత్స్న అర్థమయ్యేలా చెప్పడానికి మధ్య ఒక చిన్న అడ్డుగోడ ఉంది. దాన్ని లేకుండా చేస్తే వాళ్ళు ఒకటైపోతారు. మేము ఆల్రెడీ దానికి కావాల్సిన ఏర్పాట్లు చేశాం. అది జరుగుతూ ఉంటుంది. రే కార్తీక్, మనం ఆఫీస్కి వెళ్దాం పద. నువ్విలా నన్ను పిలిపించుకోవడం ఏం బాలేదు మాలిని. మాట్లాడాలి అనిపించింది, రమ్మన్నాను. పాయింట్కి రా. జ్యోత్స్న పెళ్లి గురించి. నీకెందుకు? అది నా మేనకోళ్ళు. అలా అని అది అనుకోవటం లేదులే. నేననుకుంటున్నాను. అనుకునేం చేస్తావు? దాని జీవితాన్ని చక్కబెడతాను. నా మనవరాలి జీతం చక్కదిద్దుకోవడం నాకు చేత కదనుకున్నావా? అందుకేనా జ్యోత్స్నకి పెళ్లి చేయకుండా వదిలేశారు? ఎవరు వదిలేశారు? ఎవరు వదిలేశారు చెప్పు. సంబంధాలు చూస్తున్నారా? చూసారా ఏంటి? చూశారు. ఎవరా అబ్బాయి? నీకెందుకు చెప్పాలి? శివనారాయణ గారి ఇంటికి కాబోయే అల్లుడంటే వాడు 2 పెళ్లిళ్ళైనా చేసుకుని ఉండాలి కదా. జ్యోత్స్నకి తాళి కట్టబోయేవాడు శ్రీధర్లా ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో అని. అంత వెట్టకారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పిల్లోడు మంచోడే, కాకపోతే మొండోడు. ఎవడు? ఎవరైతే నీకెందుకు మాలిని? పారిజాతం, నీకా ఇంట్లో పెద్దగా ప్రాధాన్యం లేదని నాకు తెలుసు. అందుకే నీకు కొన్ని విషయాలు చెప్పుండ్రు. తెలియని దాన్ని తెలీదని చెప్పలేక తప్పించుకుంటున్నావా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? పారిజాతం ఇక్కడ. మనకి తెలియకుండా ఆ ఇంట్లో ఏమీ జరగదు. అయితే జ్యోత్స్న పెళ్లి ఎవరితో ఖాయమైందో చెప్పు. సూరజ్ గడితో. సూరజ్ అంటే సీఈఓకి అడ్వైజర్ గా ఉన్నాడు, వాడే కదా? అవునవును, వాడే వాడే. ఆహా, నేను నీకేం చెప్పలేదు, నువ్వేం వినలేదు. అలాగే ఉండు.
ఏంటి పారిజాతం అంత భయపడుతున్నావు? ఇది పెళ్లి. ఈ రోజు కాకపోతే రేపైనా తెలీదా? మన శివన్నారాయణ గారి ఇంటి పెళ్లి ఊరందరికీ తెలిసేలాగే చేస్తారు కదా. ఇంకా దాంట్లో దాపరికం ఏముంది? ఇది జరగదులే. ఎందుకు? ఎందుకైతే నీకెందుకు? నన్ను వదిలే, నేను పోతాను. పారిజాతం, సుమిత్ర జ్యోత్స్నని సూరజ్కిచ్చి చేద్దాము అని ఉంటుంది, అవునా? అవునవును. తన ఆఫీసులో పనిచేసేవాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటుంది? అందుకే జ్యోత్స్న నో చెప్పేసి ఉంటుంది, అంతేనా? నో చెప్పడం కరెక్టే, కానీ చెప్పింది మాత్రం జ్యోత్స్న కాదు, మరి సూరజ్ గాడు. సూరజ్ నో చెప్పాడా? అదే కదా అందరూ తల పట్టుకునేది. అంటే ఈ పెళ్లి ఆగిపోయినట్టేగా? ఏదో ఒక రకంగా వాడికి ముడి పెడదామని ఇంటిల్లిపాది తాపత్రయపడుతున్నారులే. మంచిదే. ఏంటి మంచిది? వాడు ఒప్పుకోడు. ఇంకా మంచిది. ఏం మాట్లాడుతున్నావు మాలిని? ఏం జరిగినా మన మంచికే అంటారు కదా పారిజాతం. ఏం మంచో ఏంటో, మా జ్యోత్స్న పెళ్లి అందరికీ పెద్ద తలనొప్పి అయిపోయింది. ఆ సూరజ్ గాడ ఒప్పుకోడు, ఈ జ్యోత్స్నేమో జీవితంలో పెళ్లి చేసుకోనని నిర్ణయం తీసుకుంది. తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నాకు అర్థం అవుతోందిలే పారిజాతం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.